చాలా మంది కూడా అడుగుతా ఉన్నారండి. ఇప్పుడు పీజీ సెట్ రాసి ఉన్నారు తెలంగాణలో. సార్ ఇప్పుడు నేను ఎస్టీ కేటగిరీ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఎస్సీ కేటగిరీ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఓసీ కేటగిరీ ఇంత ర్యాంక్ వచ్చింది, అసలు యూనివర్సిటీలో సీట్ అంటే ముఖ్యంగా జేఎన్టీహెచ్లో రావాలంటే ఈ ర్యాంక్ సరిపోతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మీకు జేఎన్టీహెచ్లో స్టార్టింగ్ ర్యాంకు అంటే ఓపెనింగ్ ర్యాంకు ఎండింగ్ ర్యాంక్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అది ఎన్ని కేటగిరీ అయినా కానీ ఏ కేటగిరీ అయినా కానీ అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి ఎండింగ్ ర్యాంక్ వచ్చేసరికి 753 ఉండే అప్పుడు. అయితే ఇక ఏ కేటగిరీ అయినా కానీ అన్నిట్లో సో ఆ ర్యాంక్ దాటిపోతే వాళ్ళకు సీట్ రాల. అది ఏ బ్రాంచు? సిఎస్సి బ్రాంచ్. సిఎస్సిలో అడ్మిషన్లు ఎక్కువ అవుతున్నాయి బీటెక్లో, కాబట్టి పీజీ సీట్ రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, నేను కాదంటలేదు. మరి ఎంటెక్లో కూడా పెంచుకున్నారు. మిగతా అయితే ఇంకా తక్కువ ఉన్నాయండి. 400 ఉన్నాయి, ట్రిపుల్లో 100లో ఉన్నాయి, 50లో ఉన్నాయి. అంటే బ్రాంచ్లో ఉన్న సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ 18 సీట్లు ఉన్నాయనుకోండి, లేకపోతే ఎనర్జీ సోర్సెస్ వాళ్ళు 18 సీట్లు ఉన్నాయనుకోండి, లేకపోతే మెటాలజీ వాళ్ళు 18 సీట్లు ఉన్నాయనుకోండి. అది వచ్చేసరికి 50 లోపే ర్యాంక్ రావాలి. కానీ ఇక్కడ సిఎస్సిలో వచ్చేసరికి 10 రకాల ఏఎంఎల్ ఉంటుంది, ఏఎంఎల్ ఉంటుంది, ఇలా ఉంటాయి. కాబట్టి 753 వరకు పోయిందనమాట. సో 753 ర్యాంక్ లోపు ఏ కేటగిరీ వాళ్ళు వచ్చినా ఆ కేటగిరీని బట్టి మీకు ర్యాంక్ సీటు అలాట్ అయ్యేదానికి ఉంటుంది. అట్లని చెప్పేసి ఓసీలో 700 ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుందని కాదు. నేను అన్ని కేటగిరీలు కలుపుకొని చెప్తున్నా. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది రాసే వాళ్ళని బట్టి. ఓకేనా? అయితే ఈ సంవత్సరం కొంచెం పీజీ సెట్ రాసిన వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదండి. ఇంకే గ్రూప్ చూసుకున్నా కూడా ఇలాగే ఉంది. ఒక సిఎస్సి దానికి మాత్రం హైయెస్ట్ ర్యాంక్ అంత దూరం పోయింది. ఈసీ ట్రిపుల్ వీటికి వచ్చేసరికి 400, 500 ఇలా అనమాట. ఈ మెటాలజీ, సివిల్, మైనింగ్ ఇలాంటివి ఉంటే కనుక 50 లోపే. ఓవరాల్గా కేటగిరీ వైజు మీకు స్టార్టింగ్ ర్యాంకు ఎండింగ్ ర్యాంకు సంబంధించింది. ఇది స్టార్టింగ్ ర్యాంక్ అంటే ఇప్పుడు గేట్ ద్వారా ఫిల్ అయిపోయి పక్కన పెట్టండి. ఫస్ట్ 10 వదిలితే 11 నుంచి స్టార్టింగ్ ర్యాంకే. ఇక దాన్ని బట్టి మిగతాయి కూడా అట్లా ఉంటాయి. ఎండింగ్ ర్యాంకులు మాత్రమే నేను చెప్పగలిగాను. ఓకేనా? ఓవరాల్గా